బెయిల్కి సంబంధించి మాత్రం ఒకటి మాత్రం విష్ణువర్ధన్ రెడ్డి గారు సిఐడి అడిగినట్టుగా కస్టడీకి ఇచ్చారు. సిఐడి అడిగినట్టుగా క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. రేపు మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టులో కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితి ఈ స్టేజీలో క్వాష్ చేసే పరిస్థితి రాకపోవచ్చు అని చెప్తున్నారు. అవే జరిగితే సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు కస్టడీకి వెళ్ళబోతా ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పటికే బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు, ఇంటీరియం బెయిల్ పిటిషన్ కూడా పెట్టుకున్నారు. వాటిలో ఎప్పటికి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది? ఆయనకు ఎప్పుడు ఊరట దొక్కుతుంది? చంద్రశేఖర్ గారు క్వాష్ పిటిషన్ అనేటువంటిది కూడా ఇమీడియట్గా ఆర్గ్యుమెంట్కి వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ మెన్షన్ చేస్తే ఈరోజే అయిపోయింది కాబట్టి తీర్పు తీసుకొని రెడీ చేసి నాకు తెలిసినంత వరకు రేపు లేదా ఎల్లుండి అయ్యేసరికి 2 డేస్కు కస్టడీ కూడా అయ్యేటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే కస్టడీలో ముఖ్యంగా సిఐడి వాళ్ళు అనేటువంటిది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. దే హ్యావ్ టు ఎలిసిట్ ఫ్రమ్ అక్యూజ్డ్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సమాచారం అడగాలి. ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ప్రతి క్వశ్చనర్ తయారు చేసుకుంటారు. దీంట్లో జనరల్గా ఏంటంటే కస్టడీ అనగానే తీసుకొని ఒక అనార్గనైజ్డ్గా ఉండదు. ఎందుకంటే ప్రతిది కూడా ఆడియో వీడియో రికార్డ్ చేయాల్సిన బాధ్యత సిఐడి ఆఫీసర్స్కి ఉంటుంది 100%. సో దాంట్లో ఏంటంటే ఏ రకమైన టార్చర్ చేయొద్దు, 3rd డిగ్రీ మెథడ్స్ చేయొద్దు, తర్వాత ఆయన థ్రెటన్ చేయొద్దు. ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడో ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని, మరి నాకు సమాచారం అయితే లేదు, ఒకవేళ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ అని చెప్పారో లేకపోతే చెప్పారు ఇద్దరు లాయర్లకి కోర్టు పర్మిట్ చేసింది చంద్రబాబు వైపు నుంచి. ఇంకొక విషయం సార్, మొత్తం ఎపిసోడ్ అంతా మనం అనుకుంటున్నట్టుగా మనం 9th నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రతి స్టేజీలో కూడా మీరు మాతో ఇంటరాక్ట్ అయ్యి జనానికి ఏం జరుగుతుందనే విషయం గురించి చెప్తా ఉన్నాం ఎన్టీవీ ప్రేక్షకులకి. చంద్రబాబు నాయుడుకి కోర్టు కస్టడీ ఇచ్చింది. కస్టడీలో రేపు నుంచి మీరు చెప్పినట్టుగా వితిన్ ది ఫ్రేమ్ లైన్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, సమాచారం రాబడతారు. సమాచారం ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ తర్వాత అయినా ఆయనకి బెయిల్ దొరికే అవకాశం ఉంది. అసలు ఇలాంటి కేసుల్లో బెయిల్ దొరకడానికి ఎంతవరకు, ఎన్ని రోజుల వరకు ఛాన్స్ ఉంటుంది? చంద్రశేఖర్ గారు, బెయిల్ అనేటువంటిది ఇట్ ఈస్ discretion of the trial court, magistrate court or the whatever the ACB court or whatever the special court. అంటే బెయిల్ అనేటువంటిది డిస్క్రిషన్ అనే అంత మాత్రాన ఆయన నెల పెడతానని లేకపోతే సంవత్సరాలు పెట్టేటువంటి అధికారం కూడా న్యాయస్థానాలకు ఉండదు. ఈ కేసుకు సంబంధించి ఏంటంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏదైతే అఫెన్స్ పనిషబుల్ 3 years ఉందో, 7 years ఉందో, 10 years ఉందో, లైఫ్ ఉందో, దాంట్లో ఏంటంటే సెక్షన్ 167 సిఆర్పిసిలో ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, తర్వాత ఏ సందర్భాల్లో చేయాలనేటువంటిది స్పెసిఫిక్గా ఉంది. ఒకవేళ 7 years లోపు పనిష్మెంట్కి సంబంధించినటువంటి నేరాలు ఉంటే 420 is 7 years. మిగతా అఫెన్సెస్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా 7 years. కాకపోతే దీంట్లో ఇబ్బంది ఏంటంటే 409 అనేటువంటిది 10 years పనిష్మెంట్ ఉంది, ఈవెన్ విత్ ద లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. ఈ కేసులో 90 days వరకు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారము సిఐడి వాళ్ళకు ఉంది. ఇందులో సెక్షన్ 167 సిఆర్పిసి ప్రకారం అని 90 days కూడా వాళ్ళు కేవలం ఏదో మేము లేజీగా కూర్చుంటాము లేకపోతే స్పెక్టేటర్గా కూర్చుంటామంటే కూడా కుదరదు. దే హ్యావ్ టు రిపోర్ట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ డే టు డే. సుప్రీంకోర్టు ఒక సందర్భంలో చెప్పింది, ది పోలీస్ ఆఫీసర్, ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈజ్ బౌండ్ టు ప్రోగ్రెస్ ది ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ డే టు డే. ఎందుకంటే ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా, అది చంద్రబాబు నాయుడు గారైనా XRYZ, ఎందుకంటే ఈ యొక్క రాజ్యాంగం కానీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కానీ ఇండియన్ పీనల్ కోడ్ కానీ ఇది అందరికీ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. కాబట్టి మిగతా సామాన్యుడికి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ వస్తాయో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఉంటుంది. సో 90 daysలో కూడా నాకు తెలిసినంత వరకు ఏంటంటే రేపు కస్టడీ అయిపోతే, కస్టడీ అయిన తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్ కావాలి, ఈ షెల్ అమౌంట్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో షెల్ కంపెనీస్కి పోయిన ఇంకా మేము రికవరీ చేయలేదు అని కొత్త సిఐడి వాళ్ళు వాదించినా నాకు తెలిసినంత వరకు ఏంటంటే కొన్ని రోజులు అంటే నాకు తెలిసినంత వరకు ఒక 15 to 30 days, ఆల్మోస్ట్ ఇప్పటికి ఆల్మోస్ట్ 7-8 days అయిపోతుంది కాబట్టి 8-9 days అయిపోతుంది, 10 days ఐ థింక్. సో నాకు తెలిసినంత వరకు ఒక 15-20 రోజుల్లో మోస్ట్లీ, ఎందుకంటే ఇది ఒక యూఏపీ యాక్ట్ కేసు కాదు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఇది తీవ్రవాదుల కేసో ఇంకొకటి అయితే అది 180 days వరకు చేయొచ్చు, అందుట్లో బెయిల్ ఉండదు. NDPS యాక్ట్ కానీ యూఏపీ యాక్ట్ కానీ ఈ కేసులో బెయిల్స్ ఉండవు. ప్రైమా ఫేసీ కేసు ఉంటే అసలు బెయిలే లేదు. ఏది యూఏపీ యాక్ట్ అనేటువంటిది ముఖ్యంగా టెర్రరిస్టులకు సంబంధించిన దాంట్లో, ఇది ఆ కేసు కాదు, ఇది ఓన్లీ కరప్షన్ ఎలిగేషన్, అది కూడా కంక్లూజన్ కాదు. మనం వీ కెనాట్ సే మనం వన్ సైడెడ్గా లేదు ఈ కమిటెడ్ కరప్షన్ చెప్పడానికి లేదు, ప్రైమా ఫేసీ కేసు. కాబట్టి నాకు తెలిసినంత వరకు
కోర్టు అనేటువంటిది రేపు బెయిల్ అప్లికేషన్ ఖచ్చితంగా కస్టడీకి ముందు బెయిల్ అప్లికేషన్ తీసుకున్నా అది పెండింగ్ పెడతారు, లేకపోతే డిస్మిస్ చేస్తారు. 2 days కస్టడీ అయిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తరపున ఉన్నటువంటి లాయర్లు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తారు. గతంలో కూడా ఈ కేసులో అనేక మందికి కొన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది, తర్వాత కొంతమందికి ఇంకొకటి కోర్టు బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎక్యూజ్ నెంబర్ 2 కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినట్లు వన్ ఆఫ్ ది అడ్వకేట్ ఎవరైతే అప్పారో ఒక సీనియర్ అడ్వకేట్ కూడా నాకు చెప్పారు హైకోర్టు డిస్కషన్ అవుతున్నప్పుడు. సో నేనేమంటున్నానంటే ఈ పర్టికులర్ కేసులో విట్నెసెస్ని ముఖ్యంగా వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు 164 సిఆర్పిసి కింద. ప్రతి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కేసులో ఏసీబీ కోర్టు కానీ సిబిఐ కోర్టు కానివ్వండి, ట్రాప్ కేసు కానివ్వండి, డిస్ప్రపోర్షనేట్ అసెట్ కానివ్వండి, ఈ కేసు ఏంటంటే పర్టికులర్లీ మిస్అప్రాపరేషన్, ఇట్స్ వన్ టైప్ ఆఫ్ న్యూ కేటగిరీ ఆఫ్ కేసు. దీంట్లో కూడా ప్రతి సాక్షిని కూడా మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేపించి కేసుని ప్రాసిక్యూషన్ని రేపు సాక్షులు ఎదురు తిరగకుండా స్టేట్మెంట్ నుంచి రీట్రాక్ట్ కాకుండా, అంటే వాళ్ళు ఆ స్టేట్మెంట్ నుంచి మళ్ళీ వాళ్ళు ఏమన్నా మళ్ళీ వెనక్కి తీసుకున్నారనుకోండి, ప్రాసిక్యూషన్ విల్ బికమ్ వీక్, ది కేసు ఎంటైర్ పోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళని వాలంటరీగా మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి సాక్షిని, ఇందులో ఎవరైతే ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నారో, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారో, తర్వాత సంబంధించినటువంటి సీమెన్కి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత ఇంకా డిజైన్ టెక్కు సంబంధించిన వాళ్ళు, ఇంకా హూ ఎవర్ ఈ ఫైల్ ఎవరైతే మూవ్ చేశారో, ఈ ఫైల్ ఎవరెవరికి కనెక్ట్ అయి ఉందో వాళ్ళందరికీ కూడా 164. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా సిఐడి వాళ్ళు చేసేటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, చాలా పవర్ఫుల్ ఉంటారు, అంటే జనరల్గా నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఈ దేశంలో ఏ చీఫ్ మినిస్టర్ అయినా కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ప్రాసిక్యూషన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇది ఇట్స్ నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా కోర్టు కూడా ఏం చేస్తుందంటే ఈ 164 స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యేంత వరకు ఐ థింక్ ఇట్ మే బి 15 days or 10 to 20 days. ఎట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు పోలీస్ కస్టడీలో కోఆపరేట్ చేయాలి. నిజంగా అమౌంట్ పోతే ఎవరికి పోయినాయి, ఆయన రోల్ ఏంటి, తర్వాత అన్నీ కూడా ఫేస్ టు ఫేస్ కూడా పెట్టి కూడా అడిగేటువంటి పరిస్థితి ఉంది. మిగతా ఎక్యూజ్ను కూడా అవసరమైతే పిలిచేటువంటి అధికారం కూడా సిఐడికి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి కస్టడీ అనుమతి ఇచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఈ కేసులో 90 days వరకు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అంత మాత్రాన 90 days కూడా సిఐడికి పెట్టుకునే రైట్ ఉండకపోవచ్చు. ఎందుకంటున్నానంటే ఇన్వెస్టిగేషన్ ఒకసారి కంప్లీట్ అయితే ఏ వ్యక్తి స్వేచ్ఛ, ఓవరాల్ గా సుప్రీం కోర్టులో కూడా చంద్రబాబుకు రిలీఫ్ రాకపోవచ్చు, కానీ ఆయన దగ్గర 5 ఆఫ్ పేసీకి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా సిఐడి పెట్టింది కాబట్టి 90 days వరకు వీళ్ళు రిమాండ్ కోరడానికి సిఐడికి అవకాశం ఉంటుంది. ఆ లోపు కూడా చంద్రబాబు నాయుడు సిఐడికి సహకరించి ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఇస్తే ముందుగానే బెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ విష్ణువర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. జగన్ అంతా కూడా దీని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతా ఉంది అనేది. క్వాష్ పిటిషన్ మీద ఆశలు పెట్టుకున్నారు, అది కొట్టేశారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు మూవ్ ఎలా ఉండబోతుంది, ఆయన ఎప్పుడు బయటకు వస్తారనే చర్చ జరుగుతుంది, అటు రాజకీయంగా కానీ ఇటు న్యాయపరంగా కానీ. మీరైతే చెప్పారు 3 నెలలలోపు అవకాశం ఉంటుందని, చూద్దాం ఏం జరుగుతుందో. సోమవారం నుంచి మళ్ళీ ఆయన బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగబోతూ ఉంది. ఒకవైపు ఆదివారం కల్లా చంద్రబాబు రిమాండ్ కూడా ముగిసిపోతుంది. మళ్ళీ రిమాండ్ ఎక్స్టెన్షన్ చేయాలని కూడా సిఐడి అడగడానికి సిద్ధమవుతోంది. 2 రోజుల కస్టడీలో చంద్రబాబు తమ ప్రశ్నలకు తమకు అవసరమైన సమాచారాన్ని తాము అడిగే ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే ఈ 2 రోజుల కస్టడీతోనే సరిపెడతామని, లేకపోతే మళ్ళీ కస్టడీని ఎక్స్టెన్షన్ చేయమని కోరడానికి కూడా ఛాన్స్ ఉందని సిఐడి న్యాయవాదులు చెప్తున్న పరిస్థితిని కూడా మనం చూసాం.